ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకమైన రేషన్ షాపులపై ఫోకస్ పెట్టింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి నెల రేషన్ అందేలా చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2774 కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. కొన్ని రేషన్ షాపుల్లో ఇన్ఛార్జీలు ఉన్నారు. త్వరలోనే వారి స్థానంలో డీలర్లను నియమించుకున్నారు. చౌకధరల దుకాణాల రేషనలైజేషన్, కొత్త షాపుల ఏర్పాట్లు, డీలర్ల నియామకాలకు సంబంధించి పౌర సరఫరాల శాఖ కమిషనర్ మార్గదర్శకాలను విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,795 రేషన్ షాపులు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం 1,48,43,671 మందికి ప్రతి నెల బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ జరుగుతుంది. కొంతమంది డీలర్లకు ఎక్కువ కార్డులు ఉండడంతో లాభాలు పెరిగాయి. మరికొంత డీలర్లకు తక్కువ కార్డులు ఉండడంతో షాపు నిర్వహణ కష్టంగా మారింది. అందుకే డీలర్లు ఆర్థిక ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సిద్ధమైంది. అన్ని రేషన్ షాపులకు కార్డులు సమానంగా సర్దుబాటు చేసి నిర్వహణను లాభదాయకంగా మార్చేందుకు సిద్ధమయ్యారు. అలాగే వృద్ధులు, వికలాంగులు, దీర్ఘకాలిక రోగులు వంటి కార్డుదారులందరికీ సులభంగా ఉండేలా ప్రతి కిలోమీటర్కు పరిధిలో ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేయనున్నారు. వారు రేషన్ తెచ్చుకోవడానికి దగ్గరగా ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 800 కంటే ఎక్కువ రేషన్ కార్డులున్న షాప్ పరిధిలోని కార్డుల నిబంధనల మేరకు సర్దుబాటు చేయనున్నారు అధికారులు. అలాగే కొత్తగా మరో 2774 షాపుల్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రేషన్ షాపులకు 400 నుంచి 450 కార్డులు, అదే పట్టణాల్లో 500 నుంచి 550 కార్డులు, నగరాల్లో 600 నుంచి 650 కార్డులు చొప్పున కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే గ్రామ పంచాయతీలో కనీసం ఒక రేషన్ షాప్ ఏర్పాటు చేస్తారు. అయితే వీటిలో కూడా 600 కంటే ఎక్కువ కార్డులు ఉన్న పెద్ద పంచాయతీల్లో 2 షాపులుగా ఏర్పాటు చేసి కార్డులు సమానంగా కేటాయిస్తానన్నారు అధికారులు. అక్టోబర్ 22 లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న 2774 రేషన్ షాపులు, ఇన్ఛార్జ్ డీలర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న షాపులకు డీలర్ల నియామకంపై ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా డీలర్ల నియామక ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. అయితే కొత్త రేషన్ షాపులతో డీలర్లకు అన్యాయం జరుగుతుందని రాష్ట్ర డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చెబుతుంది. జీవో 10ను అమలు చేయవద్దని కోరుతున్నారు.